गर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। కొల్హాపుర మహాలక్ష్మి క్షేత్రానికి చేరుకున్నాం. ఈ మహాపట్టణానికి కరవీరపురము అని కూడా పేరు ఉన్నది. ఈ దివ్యక్షేత్రంలో జగదంబిక మహాలక్ష్మి నామంతో విరాజిల్లుతూ ఉన్నది. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికాయాం పురుహుతికా కోఠ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికా హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగల్య గౌరికా వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ శక్తి పీఠాని యోగినామతి దుర్లభం. సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదివ్య హరం రోగం సర్వసంపత్కరం శుభం. మహాలక్ష్మి అనగానే విష్ణుపత్ని అయిన మహాలక్ష్మ లేక పరాశక్తి యొక్క మరో పేరా అనిపిస్తుంది. అయితే మనకు దేవీ దేవతా తత్వముల పట్ల సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. అనేక రూపములతో వ్యక్తమవుతున్నప్పటికీ కూడా శక్తి ఒక్కటే అనే ప్రధానమైన సూత్రాన్ని ఎల్లవేళలా ధ్యానంలో ఉంచుకుంటే అన్ని సమన్వయాలు మనకు బోధపడతాయి. కొల్హాపురంలో మహాలక్ష్మి మహాలక్ష్యభిదా దేవి కరవీర పురస్థితా పురుషార్థ ప్రదా మాతా సంపూర్ణామృతవర్షిణి అమృతవర్షిణి సంపూర్ణామృతవర్షిణి. ఎప్పుడు శక్తి ఒక్కటే. ఆ శక్తి ఏ మహాచైతన్యం నుంచి వస్తున్నదో ఆ చైతన్యము ఒక్కటే. అందుకు ఆ చైతన్యాన్ని ఆ శక్తిని మనం పరమేశ్వరుడు పరమేశ్వరి అంటున్నాం. పరమేశ్వరుడు అన్నప్పుడు మళ్ళీ శివుడా విష్ణువా బ్రహ్మ ఈ గొడవలేమి లేవు. ఆ పరమేశ్వరుడే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అని, స్థితి చేసేటప్పుడు విష్ణువు అని, సంహరించేటప్పుడు రుద్రుడని వ్యవహరింపబడుతున్నాడు ఆయన. అప్పుడు ఆయనలో మూడు పనులు జరుగుతున్నాయి గనక ఒకే శక్తి మూడు విధములుగా వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైనప్పుడు ఆ ఒక్క శక్తినే మనం ఇక్కడ దుర్గా, లక్ష్మి, సరస్వతి అంటున్నాం. ఈ మూడు కలుపుకుని మళ్ళీ ఒకటే జగదంబిక. ఆ జగదంబికనే ప్రతి శక్తి క్షేత్రంలోనూ ఆరాధిస్తున్నాం. అందుకు కొల్హాపురంలో ఆరాధింపబడే తల్లి కూడా ముగురమ్మల మూల పుట్టమ్మ అయిన ఒకే జగదంబిక. అందుకే ఆ తల్లి శివపత్ని అయిన గౌరీ కావచ్చు, బ్రహ్మపత్ని అయిన సరస్వతి కావచ్చు, విష్ణుపత్ని అయిన లక్ష్మి కావచ్చు. ఎలా భావించినా ఆ తల్లి ఒక్కరే. శక్తిత్రయంలో ఒక దేవత శ్రీ మహాలక్ష్మి, మిగిలిన ఇరువురు మహాకాళి, మహాసరస్వతి. ఈ దేవీ పీఠం
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉంది. షోలాపూర్ నుంచి బస్సు, రైలు కూడా ఉన్నాయి. రత్నగిరికి 125 కిలోమీటర్లు, పన్హాలకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఒక పురాణ కథనం ప్రకారం ఇక్కడ ఉన్న మహాలక్ష్మిని భవాని అంటారు. కరవీర వాసిని, అమలాదేవి అని కూడా పిలుస్తారు. రాతితో నిర్మించిన శ్రీచక్రం ప్రత్యేకమైన గదిలో పూజలు అందుకుంటుంది. అమ్మవారికి బంగారు పాదుకలున్నాయి. ఈ మహాలక్ష్మీదేవి మహిషాసురుణ్ణి సంహరించింది. అందుకు ఆ జగదంబిక పరిపూర్ణ శక్తి స్వరూపిణి అని అవగతం చేసుకోవాలి. మహాలక్ష్మి ఉపాసన చేసేటప్పుడు ఆ లక్ష్మిలోనే గౌరీ, సరస్వతి అన్ని రూపాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అలాగే సరస్వతిని ఉపాసన చేసినప్పుడు ఆ సరస్వతిలోనే మిగిలిన శక్తులన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి. ఇవి విడివిడివి కావు. దేనికేది తీసుకున్నా దానికదే పరిపూర్ణం. ఇది తెలుసుకుంటే కవీరము ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి హ్రీంకార, శ్రీంకార, క్లీంకారాది బీజాక్షముల్లో వ్యక్తమయ్యే ఏకైక పరాశక్తి. ఈ మహాలక్ష్మి ఆలయం నగరం మధ్యలో ఉంది. ఈ క్షేత్రం సతీదేవి దేహ అవయవాలలో కళ్ళు పడిన ప్రదేశమని వాడుక. అనూహ్యమైన మరొక ప్రత్యేకత, ఈమె శ్రీవెంకటేశుని పత్ని. ఆలయ ప్రాంగణంలో సరస్వతి, వెంకటేశ్వర ఆలయాలున్నాయి. ప్రాంగణంలో ఇంకా సుమారు 30 వరకు ఆలయాలున్నా ఈ రెండే ప్రసిద్ధమైనవి. మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడ నిత్యం ఉదయం 8 గంటలకొకసారి, మధ్యాహ్నం 11 గంటలకొకసారి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా స్త్రీలు గర్భాలయంలోనికి వెళ్ళకూడదు. అభిషేకానికి వెళ్లే వారికి వస్త్రధారణ నిబంధనలున్నాయి. ఉదయం పూట మాత్రం ఉత్సవ విగ్రహాలకు, శఠగోపానికి అంటే అమ్మవారి పాదాల గుర్తుగల ఆసి పాత్రకు కూడా అభిషేకం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కానుకగా చీర, రవిక, గాజులు మొదలైనవి మృక్కుకునే ఆచారం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి. అయితే కరవీర క్షేత్ర విషయానికి వచ్చేటప్పటికీ అది ఏనాటి యుగాల నాటి క్షేత్రము. కానీ కలియుగారంభంలో మళ్ళీ ఒక చిన్న కథ జరిగింది. వైకుంఠంలో భృగు మహర్షి సత్వగుణ సంపన్నుణ్ణి పరీక్షించడానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడని పురాణ కథ ఉన్నది. దాన్ని కూడా స్వామి తన సత్వగుణంతో సహనం వహించి, సమన్వయించి, లోకోపకారం కోసం మలచి ఒక దివ్యమైన కథను నడిపాడు. అప్పుడు మహాలక్ష్మి ఆ ముని యొక్క పాదం తగిలిన వక్షస్థలం వద్ద నేను ఉండను అని చెప్పి అలిగి వైకుంఠాన్ని వదిలి వచ్చింది అంటారు. ఆ వచ్చిన తల్లి కరవీర క్షేత్రం వద్ద ఉండి తపస్సు చేసుకున్నది అని మనకు వెంకటేశ్వర పురాణములు చెప్తున్నాయి. ఆ తల్లి తపస్సుకు వచ్చేటప్పటికే ఇది శక్తి క్షేత్రం, అది గుర్తుపెట్టుకోవాలి. తన యొక్క క్షేత్రానికి తాను వచ్చి తపస్సు చేసుకున్న మహాలక్ష్మి.
అది విశేషం అన్నమాట. అంటే వైకుంఠంలో విష్ణుపత్నిగా ఉన్న శక్తి ఇక్కడ శక్తిపీఠాల్లోనూ ఉన్నది గనక తన శక్తిపీఠానికి తాను వచ్చింది. అందుకు సర్వశక్తి పీఠానికి ఒక విధంగా మూలపీఠంలా